మొన్ననే గుర్తుంది కదా, ఆపరేషన్ సింధూర్ టైంలో భారతదేశాన్ని బెదిరించడానికి లేదా ప్రపంచ దేశాలకి తన సత్తా చూపించడానికి భారతదేశం మీద అణుబాంబులు వేయబోతున్నామంటూ అమెరికాకి ఏకంగా చెప్పుకొచ్చింది పాకిస్తాన్. అమెరికా తరపున జేడీ వాన్స్ నరేంద్ర మోడీకి ఫోన్ చేసి ఇట్లా వాళ్ళు అణుబాంబులు వేస్తామంటున్నారు, చాలా ప్రమాదకరం, ఆపేయండి యుద్ధం అన్నాడు. సరే, వాళ్ళు అణుబాంబులు వేస్తే మేము ఏం చేయాలో మాకు తెలుసులే అన్నారు. నరేంద్ర మోడీ ఫోన్ పెట్టేశారు, యుద్ధం ఆపలేదు. ఆ తర్వాత విత్ ఇన్ 2 అవర్స్లో భారత యుద్ధ విమానాలు వెళ్ళి వాళ్ళకి సంబంధించినటువంటి న్యూక్లియర్ బేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ బేసులకు సంబంధించినటువంటి ఫ్రంట్ ద్వారం వెనక ద్వారాల దగ్గర బాంబులు వేసినాయి. అంటే ఆ ఫెసిలిటీస్ని కూల్చకుండా అవి తీయడానికి వీలు లేని పరిస్థితుల్ని కల్పించింది. అట్లాగే దానికి దగ్గరలో ఉన్న ఎయిర్ బేసుల్ని ధ్వంసం చేసింది భారత సైన్యం. అట్లా తర్వాతన వాళ్ళు అణుబాంబులు తీయలేని పరిస్థితి వచ్చింది. ఇది అంతర్జాతీయ నిపుణులు కూడా చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు లేటెస్ట్గా ఏమైందో తెలియదు కానీ ఒక డ్రోన్ పాకిస్తాన్కి సంబంధించిన న్యూక్లియర్ ఎనర్జీ సెంటర్ దగ్గర పేలిందట. భారీ ఎత్తున మంటలు వ్యాపించినాయట, పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగిందట. ఎందుకు జరిగింది, ఏం జరిగింది, లోపల ఎంతమంది చనిపోయారన్నది తెలియదు. ప్రస్తుతం ఇది ఇస్లామాబాద్ దగ్గర ఉందట. ఇస్లామాబాద్లో ఉన్నటువంటి న్యూక్లియర్ ఎనర్జీ సెంటర్ దగ్గర జరిగినటువంటి డ్రోన్ దాడి ఎవరు చేశారో బయటికి రాలేదు. కానీ ఇప్పుడు ఇస్లామాబాద్కి వెళ్ళేటటువంటి రూట్స్ అన్నిటిని క్లోజ్ చేసి పాకిస్తాన్ వ్యవహారం నడుపుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో తెలియాలి.